తిరుమలలో నారా దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు. శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం నారా చంద్రబాబు కుటుంబం శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సత్యమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాంశ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద మొక్కుకున్న అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, విశ్వాస నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్వ ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు. స్వామివారి దర్శనం అనంతరం తరిగొండ వేంగమామ అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన ప్రసాదం స్వీకరించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షలను చంద్రబాబు నాయుడి కుటుంబం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళంగా ఇచ్చింది. ఏటా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆలయ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్ల, పనబాక లక్ష్మి, ఎం శాంతారాం, నన్నూరి నర్సిరెడ్డి, జి భానుప్రకాష్ రెడ్డి, ఎన్ నరేష్ కుమార్, పి రామూర్తి, సౌరభ్ హెచ్ బోరా, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.